అసలు రాజుల దగ్గర రాణుల దగ్గర పని చేయాలంటే ఎంత తెలివి, ఎంత జ్ఞానము, ఎన్ని తెలివితేటలు, చదువు ఉంటే అవుతారండి? ఒక్కసారి మీరు ఆలోచించండి. అప్పటి కాలంలో పరిశుద్ధ గ్రంథంలో నపుంసకులు అంత ఉన్నత స్థానంలో ఉంటే ఈనాటి సమాజంలో మా పరిస్థితి ఏంటో మీ అందరికీ తెలుసు. అది తర్వాత విషయం. ఇక్కడ అపోస్తుల కార్యంలో మనం చూస్తున్న అతని పేరు లేదు కానీ అక్కడ అతను ఏ దేశస్థుడో ఉంది. ఏ దేశస్థుడు ఆయన? ఐథియోపియుడైన నపుంసకుడు. ఒక రాణి గారి దగ్గర ఫైనాన్షియల్ మినిస్టర్, అంటే ఆమె దగ్గర ఉన్న సంపదనంతా కాపాడేవాడు. 29 చూడండి. అప్పుడు ఆత్మ ఫిలిపుతో నీవు ఆ రథము దగ్గరికి పోయి. థ్యాంక్ యూ బ్రదర్. ఒక నిమిషం. ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అంటే ఏంటండి? పరిశుద్ధాత్మ. మనం ఇప్పుడు అనుకున్నాం కదా, ఆత్మ అంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఫిలిప్పుతో చెప్తున్నాడు. అక్కడ స్టోరీ చాలా పెద్దది, సమయం లేదు కాబట్టి ఒకసారి మీరు ఆ అధ్యాయం ఇంటికి వెళ్ళి చదవండి. నేను క్లుప్తంగా ఆ స్టోరీని చెప్తాను. పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పు అనే ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. ఏమనో తెలుసా? ఈ ఫిలిప్పు అనే ఒక దగ్గర ఉన్నప్పుడు అదే దూరంలో ఇంకొక ప్రాంతంలో ఒక నపుంసకులు ఉంటారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఫిలిప్పుతో అంటాడు, నువ్వు వెళ్ళి అతనికి సువార్త ప్రకటించు, ఆ నపుంసకులకి నువ్వు సువార్త ప్రకటించాలి అని చెప్తే ఈ ఫిలిప్పు వెళ్ళి ఆ నపుంసకుల్ని కలుసుకొని అతనికి యేసు ప్రభు గురించి సువార్త ప్రకటించి దేవుడి గురించి అనేక గొప్ప గొప్ప విషయాలు చెప్తారు. చెప్పిన తర్వాత ఆ నపుంసకులు అక్కడ ఏమంటారో తెలుసా? యేసయ్య ఇంత గొప్పవాడని నువ్వు చెప్పేదాకా నాకు తెలియదు, కాబట్టి ఇక్కడ నీళ్లు ఉన్నాయి కదా, ఈ నీళ్లలో నాకు బాప్తీసం ఇస్తే నేను యేసయ్యను సొంత రక్షకుడిగా అంగీకరిస్తాను అని చెప్పి ఆ నపుంసకులు అక్కడికక్కడే వెంటనే ఫిలిప్పు ద్వారా బాప్తీసం తీసుకుంటారు. బాప్తీసం తీసుకొని అతని మార్గంలో అతను వెళ్ళిపోతాడు. ఫిలిప్పు మళ్ళీ ఇంతకుముందు ఏ స్థానంలో ఉన్నాడో ఆ ప్రాంతానికి వస్తాడు. బైబిల్లో అక్కడ వరకు మాత్రమే ఉంది. కానీ ఆ తర్వాత జరిగిన స్టోరీ ఏంటో తెలుసా మీకు? ఆ నపుంసకులు ఏ దేశానికి చెందినవారండి? ఐథియోపియా దేశం, అంటే ప్రస్తుతం ఆఫ్రికా దేశం. ఆఫ్రికా దేశంలో నల్ల జాతీయులు ఉండే దేశంలో యేసు ప్రభుని మొట్టమొదటిసారిగా బాప్తీసం తీసుకొని సొంత రక్షకుడిగా అంగీకరించిన వ్యక్తి ఎవరు అంటే ఒక నపుంసకులు. హల్లెలూయా. దేశం మొత్తములో, ఆఫ్రికా దేశం మొత్తములో యేసయ్యని మొట్టమొదటిసారిగా నమ్ముకున్నది ఎవరు అంటే మాలాంటి ఒక వ్యక్తి. ఇదంతా ఎవరి ద్వారా జరిగింది? ఎవరి ద్వారా? పరిశుద్ధాత్ముడి ద్వారా ఒక దేశంలోనే సువార్త ప్రకటించబడింది. ఆ దేశానికి ఆ నపుంసకులు యేసుక్రీస్తు సువార్తను ప్రకటించడం మొదలుపెట్టారు. అది పరిశుద్ధాత్ముడి ద్వారా జరిగిన కార్యం.